కేటీఆర్ పర్యటనలో ఎర్రబెల్లికి ఘోర అవమానం జరిగిందనేటువంటి బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. కేటీఆర్ జనగామ పర్యటనలో కాన్వాయ్ ముందు పరిగెత్తారు ఎర్రబెల్లి. సోషల్ మీడియాలో ఈ వీడియో వైరల్గా మారినటువంటి పరిస్థితి ఉంది. మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు వీడియో సోషల్ మీడియాలో వైరల్గా ఉంది. 69 ఏళ్ల వయసులో ఎర్రబెల్లి పరుగులు తీస్తూ ఉన్నారు. కేటీఆర్ కాన్వాయ్ ముందు పరిగెత్తడంపై సోషల్ మీడియాలో జోరుగా చర్చ అయితే నడుస్తోంది. సీనియర్ నేతను కాన్వాయ్ ముందు పరిగెత్తిస్తారా అంటూ కూడా తీవ్రమైనటువంటి విమర్శలు అయితే వ్యక్తమవుతున్నాయి. కేటీఆర్ బీఆర్ఎస్ పార్టీపై నెటిజన్లు విమర్శలు చేస్తున్నారు. 6 సార్లు ఎమ్మెల్యేగా మాజీ మంత్రిగా ఉన్నారు ఎర్రబెల్లికి జరిగినటువంటి ఘోర అవమానానికి సంబంధించి అభిమానులు కావచ్చు, ఆయన వర్గానికి సంబంధించినటువంటి వారు కావచ్చు, తీవ్రమైనటువంటి ఘోర అవమానంగా దీన్ని చూస్తున్నటువంటి పరిస్థితి ఉంది. దీనిపై మరిన్ని అప్డేట్స్ మా కరెస్పాండెంట్ క్రాంతి అందిస్తారు. క్రాంతి, ఎర్రబెల్లి కేటీఆర్ కాన్వాయ్ ముందు పరిగెత్తడానికి సంబంధించి వయసు రీత్యా కావచ్చు, సీనియారిటీ రీత్యా కావచ్చు, మాజీ మంత్రిగా కూడా ఉన్నటువంటి వ్యక్తి, కనీసం ఆ విషయంలోనైనా రెస్పెక్ట్ ఇవ్వాలి కదా అనేటువంటిది జోరుగా చర్చ అయితే నడుస్తున్నటువంటి పరిస్థితి. ఏంటి దీనికి సంబంధించి ఎలా చూడాలి? మురళి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ జనగామ జిల్లా కేంద్రంలో చేపట్టినటువంటి రోడ్ షో ప్రస్తుతం తెలంగాణ రాజకీయ వర్గాల్లో వివాదాస్పదంగా మారింది. ఎందుకంటే బీఆర్ఎస్ పార్టీలో తెలంగాణ రాజకీయాల్లో, ముఖ్యంగా తెలంగాణ రాజకీయాల్లో సీనియర్ నేతగా ఉన్నటువంటి ఎర్రబెల్లి దయాకర్ రావుకు ఇక్కడ అవమానం జరిగినట్టుగా కూడా ఆరోపణలు వ్యక్తం అవుతున్నాయి. జనగామ పట్టణంలో నిర్వహించినటువంటి రోడ్ షో కేటీఆర్ జిల్లా అధ్యక్షుడు, జిల్లా బీఆర్ఎస్ అధ్యక్షుడు, ప్రస్తుత జనగామ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డితో పాటు మాజీ ఎమ్మెల్యే మాజీ డిప్యూటీ సీఎం అయినటువంటి రాజయ్య కూడా కాన్వాయ్ లో ఉన్నారు, సభా వేదిక పైన ఉన్నారు. అయితే ఏదైతే కాన్వాయ్ ముందుకు సాగుతుందో ప్రచార రథంపై వీళ్ళు ముగ్గురే ఉండగా ప్రచార రథం వెంట ఎవరు నాయకులు, మరీ ముఖ్యంగా ఇక్కడ ఎర్రబెల్లి దయాకర్ రావు, ఆయన జిల్లాలో కూడా సీనియర్ మంత్రిగా గతంలో కొనసాగారు బీఆర్ఎస్ హయాంలో. ఆయన ఆ వేదికపై వాహనం పైకి కాకుండా కింద రోడ్డు పైన, మరీ ముఖ్యంగా కేటీఆర్ వాహనం ఎదురుగా పరిగెత్తడం, అందుకు సంబంధించినటువంటి వీడియోలు ప్రస్తుతం వైరల్ గా మారాయి. దీన్ని చూస్తున్నటువంటి ఇటు ఎర్రబెల్లి అభిమానులు కావచ్చు, గతంలో ఆయన వెంట కలిసి పనిచేసి ఇతర పార్టీల్లో ఉన్నటువంటి నేతలు కావచ్చు, వీళ్ళంతా కూడా ఎర్రబెల్లిని భారతీయ రాష్ట్ర సమితి, మరీ ముఖ్యంగా కేటీఆర్ ఘోరమైన అవమానానికి గురి చేశారు అనేటువంటి కామెంట్స్ వ్యక్తం చేస్తున్నారు. అలాగే ఇందుకు సంబంధించినటువంటి వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ఈ వైరల్ పైన స్పందిస్తూ చాలా మంది పోస్టులు కూడా పెడుతున్నారు, డిఫరెంట్ కామెంట్స్ కూడా వ్యక్తం చేస్తున్నారు. ఒకప్పుడు సీనియర్ నాయకుడిగా ఇటు తెలుగుదేశం పార్టీలో కావచ్చు, తర్వాత కాంగ్రెస్ పార్టీ నుండి వచ్చినటువంటి ఆఫర్ ను కూడా గతంలో ఆయన తిరస్కరించినట్టుగా కొన్ని వార్తలు వచ్చాయి. కానీ ఏది కోరి వెళ్ళినటువంటి బీఆర్ఎస్ పార్టీలో ఆయనకు ఒక చేదు అనుభవం ఎదురైంది. మరీ ముఖ్యంగా ఎప్పుడైతే ఎమ్మెల్యేగా ఓడిపోయారో అప్పటి నుండి కూడా ఎర్రబెల్లి దయాకర్ రావును ఇటు కేటీఆర్, మరీ ముఖ్యంగా కొంతమంది ఉమ్మడి వరంగల్ జిల్లాకు సంబంధించినటువంటి నాయకులు పక్కన పెడుతున్నారు అనేటువంటి ఆరోపణలు కూడా వ్యక్తమయ్యాయి. అయితే తాజాగా ఈ రోజు జరిగినటువంటి వ్యవహారాన్ని ఇటు ఆయనకు సంబంధించినటువంటి అభిమానులు చాలా తీవ్రంగా వ్యతిరేకిస్తున్నట్టుగా సమాచారం అందుతుంది. ఎస్ క్రాంతి, ఏ విధంగా చూడాలి దీనికి సంబంధించి? బీఆర్ఎస్ నేతలు మరోలో చెప్తున్నారు, కావాలనే ఎర్రబెల్లి పరిగెత్తారు, కాన్వాయ్ పైన కాకుండా కాన్వాయ్ ఎక్కనని ఎర్రబెల్లి చెప్పారు అనేటువంటి మాట కూడా బీఆర్ఎస్ సమర్థించుకునేటువంటి ప్రయత్నం చేసింది. కానీ ఆయన వర్గం కావచ్చు, ఆయన అనుచరులు కావచ్చు, అభిమానులు కావచ్చు, అలా లేదు, అక్కడ వాస్తవ పరిస్థితి అనేది కూడా వారు చెప్తున్నటువంటి మాట. ఈ కోణాన్ని ఎలా చూడాలంటారు? మురళి, ఎర్రబెల్లి దయాకర్ రావు రాజకీయ ప్రస్థానం ప్రారంభమైనప్పటి నుంచి ఉమ్మడి వరంగల్ జిల్లా ఏదైతే ఉందో, ప్రస్తుతం ఇప్పుడున్నటువంటి జనగామ జిల్లా పాలకుర్తి కాన్స్టిట్యున్సీ, ఇదంతా కూడా గతంలో ఎర్రబెల్లి దయాకర్ రావుకు పరిచయం ఉన్నటువంటి ఏరియా. ఆయన సుదీర్ఘ కాలంగా దాదాపు ఒక 3.5 దశాబ్దాలుగా అక్కడ రాజకీయాల్లో ఆయన చక్రం తిప్పుతూ వచ్చారు. ఉమ్మడి రాష్ట్రంలో ఉన్నప్పటి నుండి కూడా ఉమ్మడి వరంగల్ జిల్లా రాజకీయాల మొత్తాన్ని కూడా ఎర్రబెల్లి దయాకర్ రావు శాసించినటువంటి పరిస్థితి ఉంది. మరీ ముఖ్యంగా 2004 తర్వాత ఎప్పుడైతే తెలంగాణలో తెలుగుదేశం పార్టీ ఓటమి ఎదుర్కొందో అప్పటి నుండి ఇటు చంద్రబాబు నాయుడు, అప్పుడు ఉన్నటువంటి టీడీపీ అధినేత, ఉమ్మడి రాష్ట్రానికి సంబంధించినటువంటి మాజీ సీఎం గా ఉన్నటువంటి చంద్రబాబుకు నెంబర్ 2 పొజిషన్ లో తెలుగుదేశం పార్టీలో మొత్తం 2004 నుండి 2014 వరకు, అంటే తెలంగాణ ఏర్పడక ముందు వరకు ఉమ్మడి రాష్ట్రంలో ఇటు చంద్రబాబుతో సమాన స్థాయిలో గుర్తింపు తెచ్చుకున్నటువంటి నేతగా ఎర్రబెల్లి దయాకర్ రావుకు పేరుంది. మరీ ముఖ్యంగా బాబ్లీ లాంటి ప్రాజెక్టులు మహారాష్ట్ర ప్రభుత్వం ఏదైతే ఉందో 2009 కాలంలో గోదావరి నదిపై కట్టినటువంటి బాబ్లీ వ్యతిరేక ఉద్యమాన్ని ఆయన
చాలా తీవ్రంగా నడిపి ముందుకు తీసుకొచ్చారు. ఈ నేపథ్యంలోనే ఇటు ఉమ్మడి వరంగల్ జిల్లాకు పరిమితమైనటువంటి ఎర్రబెల్లి దయాకర్ రావు ఒక్కసారిగా మొత్తం ఉత్తర తెలంగాణ వ్యాప్తంగా కూడా ఆయన ఒక హీరో పొజిషన్ లో అప్పుడు ఉన్నారు. ఈ నేపథ్యంలో 2008లో జరిగినటువంటి ఉప ఎన్నికల్లో కూడా ఆయనను కొండా సురేఖ, ఇప్పుడు ఉన్నటువంటి మంత్రి కొండా సురేఖ ఎవరైతే ఉన్నారో ఆమె పైన పోటీ చేసి ఆయన ఒక మంచి విజయాన్ని సాధించిన సందర్భం కూడా ఉంది. అయితే అప్పటి నుండి కూడా మల్దేశ తెలంగాణ ఉద్యమంలో ఇటు తెలుగుదేశం పార్టీ విధానాలను ఒకవైపు కొనసాగిస్తూనే ఆ పార్టీలో కీలక నేతగా ఎదిగారు. ఎప్పుడైతే తెలంగాణ రాష్ట్రం ఏర్పడిందో అప్పుడు తెలుగుదేశం పార్టీకి వర్కింగ్ ప్రెసిడెంట్ గా అధ్యక్ష బాధ్యతలు, రాష్ట్ర అధ్యక్ష బాధ్యతలు, వర్కింగ్ ప్రెసిడెంట్ హోదాను కూడా ఆయన పొందారు. కానీ ఈ నేపథ్యంలో తెలుగుదేశంలో వచ్చినటువంటి సంక్షోభం తర్వాత ఇటు రేవంత్ రెడ్డికి సంబంధించినటువంటి కొంతమంది నేతలంతా కూడా కాంగ్రెస్ వైపు మల్లుతున్న తరుణంలో ఎర్రబెల్లి దయాకర్ రావు సుమారు 12 మంది ఎమ్మెల్యేలతో కలిసి బీఆర్ఎస్ లోకి రావడం జరిగింది. అయితే 2018 ఎలక్షన్స్ తర్వాత కేసీఆర్ ప్రభుత్వం ఆయనను కేబినెట్ లో తీసుకుంది. దీంతో సుదీర్ఘకాలంగా అంటే దాదాపు 30 సంవత్సరాలుగా మంత్రివర్గం కోసం, కేబినెట్ హోదా కోసం ఎదురు చూసినటువంటి 100%. ఎందుకంటే ఆయన చిరకాల కోరిక ఎప్పుడో 1994లోనే ఎన్టీఆర్ క్యాబినెట్ లో మంత్రి కావాల్సిన స్థాయి కలిగినటువంటి వ్యక్తిగా ఎర్రబెల్లి పైన ఉన్న కామెంట్స్ ఉన్నాయి. కానీ అప్పటి నుండి స్ట్రగుల్ అయినప్పటికీ 2018లో కేబినెట్ కేసీఆర్ రెండవసారి సీఎం అయ్యాక తన కేబినెట్ లోకి ఆయన తీసుకున్నారు. అప్పటి నుండి కూడా ఉమ్మడి వరంగల్ జిల్లాకు సంబంధించిన పార్టీ వ్యవహారాలు మొత్తంగా కూడా ఎర్రబెల్లి దయాకర్ రావు చేతుల మీదనే నడిచాయి. ఖచ్చితంగా ఇటు కేసీఆర్ తో కావచ్చు, హరీష్ రావుతో కావచ్చు, కేటీఆర్ తో కావచ్చు, ముగ్గురుతో కూడా సన్నిహిత సంబంధాలు నెరపడం, మరి ముఖ్యంగా వీళ్ళంతా కూడా ఒకే వెలమ సామాజిక వర్గానికి సంబంధించినటువంటి నేతగా గుర్తింపు పొందడం, ఇదంతా కూడా ఒక వెలిగినటువంటి ఎర్రబెల్లి దయాకర్ రావు ఈ రోజు ఇలా ఒక అవమానానికి గురి కావడాన్ని మాత్రం ఆయన అభిమానులు కేసీఆర్ తో ఉండేటువంటి చనువుకి, కేటీఆర్ తో ఉండేటువంటి ఆ చనువుకి ఎక్కడో ఒకంత గ్యాప్ ఉందనేటువంటి విమర్శలు కూడా వ్యక్తమవుతున్నాయి కదా. అధినేత చూసేటువంటి దానికంటే లేకపోతే ఇతరత్ర కీలక నేతల్ని కేటీఆర్ ట్రీట్ చేసేటువంటి విధానానికి సంబంధించి కూడా జోరుగా చర్చ జరుగుతోంది ఈ సంఘటన తర్వాత. దీన్ని ఎలా చూడాలి మనం? మురళి, ఎప్పుడైతే 2023లో రాష్ట్రంలో బీఆర్ఎస్ అధికారాన్ని కోల్పోయిందో అప్పటి నుండి కూడా బీఆర్ఎస్ లో అంతర్గతంగా కొన్ని వివాదాలు అయితే వ్యక్తమవుతూ వస్తున్నాయి. ఇటు కవిత ఎపిసోడ్లో అందులో భాగంగా అనుకున్నప్పటికీ ప్రధానంగా ఇటు కేటీఆర్, హరీష్ రావు వీళ్ళిద్దరి మధ్య కూడా ఒక రకమైనటువంటి ఇంటర్నల్ వార్ ఉన్నట్టుగా కూడా కవితతో పాటుగా మరికొంతమంది నాయకులు నిత్యం వార్తల్లో ప్రకటించడం చూస్తూనే ఉన్నాం. కానీ బీఆర్ఎస్ లో ఒక యూటీ ఉద్యమ బ్యాచ్, బంగారు తెలంగాణ బ్యాచ్ అనేటువంటి వివాదం నడుస్తూ ఉంది. ఇదంతా కూడా తెలంగాణ పాలిటిక్స్ లో అందరికీ తెలిసిన వ్యవహారమే. అయితే కొంతమంది ఎప్పుడైతే బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి పగ్గాలు పూర్తి స్థాయిలో కేటీఆర్ చేతుల్లోకి వస్తాయా, ఆయన కొంతమంది దూరం పెడుతున్నారు అనేటువంటి విమర్శలు కూడా వచ్చాయి. ఎందుకంటే గత సంవత్సరం ఇదే వరంగల్ జిల్లాలో గత సంవత్సరం జరిగినటువంటి పార్టీ ఆవిర్భావ వేడుకల్లో కూడా ఇలాంటి సందర్భం ఎదురైంది. మరి ముఖ్యంగా కవిత లాంటి కొంతమంది నేతలను వీళ్ళందరినీ కూడా కేటీఆర్ సంబంధించినటువంటి ఒక కూటరి ఏదైతే ఉందో వాళ్ళు మొత్తం కూడా ఈ సభను తమ భుజాల పైనే వేసుకుని నడవడం, వారి ఆధ్వర్యంలోనే సభ నిర్వహించడం, వారి ఆధ్వర్యంలోనే కొంతమందిని కావాలని ఉద్దేశపూర్వకంగా సీనియర్లను పక్క పెట్టడం లాంటి వ్యవహారాలు జరిగినట్టుగా కూడా కామెంట్స్ వచ్చాయి. ప్రస్తుతం అయితే ఇప్పుడు ఎర్రబెల్లి వ్యవహారాన్ని కూడా చాలా మంది అందుకు కొనసాగింపుగానే చెప్తూ వస్తున్నారు. ఎందుకంటే కేటీఆర్ ఉద్దేశపూర్వకంగా కొంతమందిని ఎంకరేజ్ చేస్తూ పార్టీలో కొంతమందిని తొక్కివేయాలి, మరి ముఖ్యంగా సీనియర్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా పక్కకు పెట్టాలి అనేటువంటి ఆలోచనలో ముందుకు సాగుతున్నారు అనేటువంటి ఆరోపణలు వ్యక్తమవుతుంది. ఎస్, రైట్. ఇక కేటీఆర్ పర్యటనలో ఎర్రబెల్లికి ఘోర అవమానం అయితే జరిగింది. కేటీఆర్ జనగామ పర్యటనలో కాన్వాయ్ ముందు పరిగెత్తారు ఎర్రబెల్లి. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారినటువంటి పరిస్థితి అయితే ఉంది. 69 ఏళ్ల వయసులో ఎర్రబెల్లి పరుగులు పెట్టడం చూసి అందరూ ఆశ్చర్యపోతున్నటువంటి పరిస్థితి. కేటీఆర్ కాన్వాయ్ ముందు పరిగెత్తడంపై సోషల్ మీడియాలో జోరుగా చర్చ, రాజకీయపరమైనటువంటి అంశాలను జోడిస్తూ కూడా చర్చ చోటు చేసుకుంది. సీనియర్ నేతను కాన్వాయ్ ముందు పరిగెత్తిస్తారా అంటూ కూడా అభిమానులు, నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కేటీఆర్, బీఆర్ఎస్ పార్టీపై నెటిజన్లు తీవ్రమైనటువంటి విమర్శలు సోషల్ మీడియాలో చేస్తున్నారు. 6 సార్లు ఎమ్మెల్యేగా, మాజీ మంత్రిగా పనిచేసినటువంటి వ్యక్తిని, ఎర్రబెల్లి దయాకర్ రావుని ఈ స్థాయిలో పరిగెత్తిస్తారా? కాన్వాయ్లో ఆయనకి ఒక్కడికి చోటు లేదా అనేది కూడా ప్రధానంగా వస్తున్నటువంటి ప్రశ్నగా ఉంది.